శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను కొంతమంది జీవితాలు ఎట్లుంటాయి అంటే, వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో విధంగా కష్టపడుతూనే ఉంటారు. అంటే వాళ్ళకు పెండ్లైనా గానీ, పిల్లలు పుట్టినా గానీ, వాళ్ళకి అదృష్టం అనేది కలిసి రాక ఒక్కొక్కసారి వాళ్ళ జీవితంలో ఎందుకు బ్రతుకున్నాము, ఎన్నో విధాలుగా అంటే చనిపోతే గూడంగా బాగుండు అని ఎప్పుడు వాళ్ళ మనసు అలా అనిపిస్తుందనమాట. అంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటారనమాట. అయితే దీనికి మనకు కొన్ని కర్మఫలాలు గూడంగా ఉంటాయి. అయితే అదంతా వదిలిపెట్టి ఈరోజు నేను తాంత్రిక పద్ధతిలో ఒక చిన్న పరిహారం జెప్తా. ఈ పరిహారం జేయండి. మీకు ఎలాంటి బాధలు ఉన్నా ఖచ్చితంగా మీకు అంటే ముందు మీకు మనశ్శాంతి అనేది లభిస్తుందనమాట. ఎందుకంటే మనకు మనశ్శాంతి గావాలంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మనము పూజించాలి. పరమేశ్వరుడు మనకు ఫస్ట్ మనశ్శాంతిని మొత్తం ఆయనే ఇస్తాడు. సర్వము ఆయనదే కాబట్టి ఫస్ట్ మనకు పరమేశ్వరుని పూజించడం వల్ల మనకు మనశ్శాంతి లభిస్తుంది. దాని తర్వాత మనకు ఐశ్వర్యం వస్తుందన్నమాట. చాలామంది ఐశ్వర్యం కావాలి అంటే లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. కానీ మనకు ఐశ్వర్యం కావాలంటే ముందుగా మనము ఆ పరమేశ్వరుని పూజించాలి. పరమేశ్వరుని పూజించడం వల్ల మనకు మనశ్శాంతి వస్తుంది. అదేవిధంగా ఐశ్వర్యము వస్తుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి వస్తుంది, మనకు డబ్బులు ఏదో విధంగా వస్తాయి. దానితో పాటు మనకు జ్యేష్ఠాలక్ష్మి కూడా వస్తుంది. అంటే డబ్బుతో పాటు మనకు జబ్బులు కూడా వస్తుంటాయి అన్నమాట. అందుకే డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఏదో ఒక రోగం, వాళ్ళు రోజు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా వాళ్ళ మనసు అనేది ఉండదు. వాళ్ళకు మనశ్శాంతి కూడా ఉండదు. అంటే ఎప్పుడు సంపాదించాలా అని ఉంటారు. ఒక్కసారి అంటే కునుకు కూడా లేకుండా పండుకున్న పరుపు మీద కూడా వాళ్ళు మనశ్శాంతంగా ఉండరనమాట. అందుకే ఎవరైనా సరే మాకు డబ్బులు రావాలి, మాకు ఎప్పుడు మంచిగా ఉండాలి, మాకే కాదు మా పిల్లలు కూడా ఎంతో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, అంటే మేము చేసే పనుల వల్ల మా పిల్లలు భవిష్యత్తు కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళు మీరు పరమేశ్వరుని పూజించాలి. పరమేశ్వరుడు ఫస్ట్ మనకు మనశ్శాంతినిస్తాడు, దాని తర్వాత మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట. అయితే మీరు ఏం చేయండి అంటే మాకు ఎప్పుడు పుట్టుకతోటి నుంచి మాకు ఎప్పుడు కష్టాలు ఎన్ని విధాలు చేసినా మాకు ఏమి వస్తాయంటే కొన్నిసార్లు మనకు అడ్డదోవలు కూడా వస్తాయి. అంటే దేవుడు మనను పరీక్షిస్తుంటాడు అనమాట. అంటే వీళ్ళు నీతి నిజాయితీతోటి ఉంటారా లేకపోతే ఏమన్నా దారి తప్పుతారా అనే విధంగా మన బుద్ధి సక్రంగా ఉంటే మనం అదే విధంగా ఎలాంటి తప్పుడు దోవ పడకుండా ఉంటే ఏదో ఒక రోజు మనము అదృష్టవంతులు మాత్రం అవుతాం. పోనీ మనం కాకుండా మన పిల్లల కన్నా మనం చేసే పడ్డ బాధలు మన పిల్లలకు సంతోషాన్ని ఇస్తుందన్నమాట. అంటే వాళ్ళకు కష్టం లేకుండా చూస్తాడనమాట దేవుడు. అంతే కదా, మనం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు కట్టినా కానీ మన పిల్లల కోసమే కదా. అదేదో మనం బాధలు అనుభవించినా పోని మన ఆశ తీరిపోయినా మన పిల్లలన్నా సుఖంగా ఉంటారనమాట. అయితే మీరు ఏం చేయండి అంటే ఒక ఆదివారం రోజు మీరు శనివారం అన్నా చేసుకోండి, లేకపోతే అంటే పేడ ఆవు ఉంటుంది కదా మనకు, అంటే మన జాతి ఆవులే, మళ్ళీ ఇప్పుడు జర్జీ ఆవులు అవి కాదు, మన దేశీయ ఆవు అంటే మన దేశీయ ఆవుతో పేడ తెచ్చుకోండి మీరు. ఇంకొకటి ఈ పేడ అనేటాలకు పెండ అంటారు. ఈ పేడ అనేటాలకు ఏం చేస్తారు అంటే గుళ్ళ దగ్గర గోశాలలో తెచ్చుకోకండి. ఎందుకంటే గోశాలలో ఉన్నవి మన ఓన్లీ ఒకే గడ్డి వేస్తారు దానికి. దానివల్ల అంటే పప్పులు అవి ఇవి పెడతారు, దానివల్ల స్మెల్ వస్తుంది పేడ. మీరు దేశీయ ఆవు పేడ స్మెల్ చూడండి. అదేవిధంగా మనం పెంచే ఆవులు ఉంటాయి కదా, అంటే గోశాలలో పెంచే వీటి పేడ ఇవి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. మన దేశీయ ఆవు అంటే పల్లెటూర్లకు పోండ్రు మీరు, పల్లెటూర్లలో కానీ తాండాలలో కానీ అంటే ఆవులను ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే అడవులలో మేపుతుంటారు. అడవులలో ప్రతి ఒక్క చెట్టును తింటుంది అనమాట అది. అంటే దాని నుంచి ఆయుర్వేదిక్ స్మెల్, అంటే ఆయుర్వేదిక్లో ఏ విధంగా అయితే ఈ మూలికలు కలుపుతారో అలాంటి మూలికలు తిన్న పేడ మనకి ఎన్ని రోజులు ఇంట్లో ఉన్న స్మెల్ రాదనమాట. అదేవిధంగా మన ఈ గోశాలల్లో అక్కడిక్కడ తెచ్చిన పేడ చూడండి, మన అక్కడ పోగానే ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సరే మనకు అంటే అవి మేపుకొని రారు కాబట్టి ఒక దగ్గరనే కట్టేస్తారు కాబట్టి మాకు ఏవో పెడుతుంటారు, ఆకులు ఇవేంటి పప్పులు అవన్నీ అంటే మనం తినేటివే పెడుతుంటారు అనమాట. అందుకే స్మెల్ చాలా గలీజ్గా వస్తుంది. మీకు దగ్గరలో ఎక్కడైనా తాండాలు కానీ పల్లెటూరులో కానీ మీరు ముందే వెళ్ళి, మీరు ఎప్పటి నుంచి అయితే పూజ చేయాలనుకుంటారో ముందే వెళ్ళి అక్కడ పేడ వాళ్ళకి చెప్పొస్తే వాళ్ళు తీసి పెడతారనమాట. అయితే మన దేశ ఆవు పేడ తెచ్చుకొని శనివారం రోజు ముందు రోజే తెచ్చుకొని ఆదివారం ఉదయమే లేవండి. ఉదయమే
5 to 4:30, 5 వరకు లేచి మీ ఇంట్లో నీట్‌గా చేసుకొని, ఈ పూజ చేసేవాళ్ళు కూడా స్నానం అంత కాలకృత్యాలన్నీ చేసుకొని, ఈ పేడను శివలింగము ఆకృతిలో అంటే శివలింగం లాగా తయారు చేసి ఒక చిన్న ప్లేట్‌లో చిన్న శివలింగాన్ని చేసి మీరు ఆ ప్లేట్‌లో పెట్టి మీరు రోజు పూజ చేస్తూ ఉండండి. ఇట్లా 18 వారాలు అంటే 18 ఆదివారాలు కంప్లీట్ కావాలి. రోజు పూజ చేస్తూ ఉండండి. అంటే 18 వారాలు వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట. మీరు ఏం చేయొద్దు, శివలింగంలాగా తయారు చేసి విభూది పెట్టి, కుంకుమ పెట్టి, రోజు ఒక పువ్వు పెట్టి, మీరు మళ్ళీ ఈ నైవేద్యం పెట్టాలా, ఆ నైవేద్యం పెట్టాలా, ఈ పూలు పెట్టాలా, ఆ పూలు పెట్టాలా, ఇవన్నీ మనసులో ఏవి ఉంచుకోండి. అన్నీ శివస్వరూపమే. ప్రపంచంలో ఏదైనా ఆ శివునికి సంబంధించింది, ఆ శివుని నుంచి ఉద్భవించినవి. మళ్ళీ ఆయనకు స్వతహాగా మనము ఇది ఇష్టము అది ఇష్టం అని దేవుడికి ఏముండదు. మన మనసు ఒకటే ఆయనకి ఇష్టం అన్నమాట. అయితే మీ మనసును ఆ శివునికి లగ్నం చేసుకోండి. మనసు పూర్తిగా మీ యొక్క కష్టాలు చెప్పుకోండి. రోజు చెప్పుకోండి. మీ యొక్క కష్టాలు చెప్పుతూ ఓం నమ శివాయ అనే మంత్రంతో రోజు పూజిస్తూ ఉండండి. ఇట్లా 18 వారాలు అయిపోయినట్టాయి కదా. అయిపోయిన తర్వాత 19వ వారం రోజు ఏం చేయాలంటే ఆ శివలింగంతో పాటు మీకు అంటే దక్షిణ తాంబూలంతో ఎవరైనా బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, బ్రాహ్మణ్స్కు దానం చేయండి. ఒకవేళ వాళ్ళు మేము తీసుకోము అని అనుకున్నారు అనుకోండి, అయితే మీరు ఏం చేయండి అంటే ప్రవహించే నదులు ఉంటాయి కదా, ప్రవహించే నదిలో మీ యొక్క సంకల్పం చెప్పుకొని పరమేశ్వరుని ఆ నీళ్ళలో నిమజ్జనం చేయండి. చేసిన తర్వాత ఈ దక్షిణ తాంబూలం ఉంటాయి కదా, తాంబూలాన్ని ఎక్కడన్నా ఆవుకు తినిపించండి. ఈ దక్షిణం ఉంది కదా, అయితే ఈ దక్షిణ మీరు అంటే ఎంతో కొంత పెట్టి తింటారు కదా, ఆ అమౌంట్ని మీరు ఏం చేయాలంటే బీదవారు అంటే కటిక బీద వాళ్ళు ఉంటారు, తినడానికి తిండి కూడా సరిగా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మీరు ఎంతైతే దక్షిణ పెట్టారో అంతది వాళ్ళకి తినడానికి తిండన్నా పెట్టండి. లేదు చిన్నపిల్లలు బట్టలు కూడా సరిగా వేసుకోకుండా ఉంటారు కదా, చింగిపోయినాయి, బోని వాళ్ళకు బట్టలన్నా ఇప్పించండి. ఏదో ఒకటి బీద వాళ్ళకే చేయాలి. అది కటిక బీద వాళ్ళకు చెప్పులు సరిగా లేకుండా ఏదో వాళ్ళకు అవసరం ఉన్నది వాళ్ళకు ఇప్పించండి. మీకు పూర్తిగా అంటే మీకు ఫస్ట్ మనశ్శాంతి అనేది వస్తుంది. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈ 18 వారాల్లోనే మీరు నిష్టగా పరమేశ్వరుని పూజిస్తే మీకు 2 వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు చికాకుగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉంటుంటారు కదా, అవన్నీ దూరం అవుతాయన్నమాట. మీరు ఫస్ట్ మనసు పూర్తిగా దేవునికి నైవేద్యం ఇది పూలు ఇవన్నీ ఏవి మనసులో పెట్టుకోండి. మీకు శివలింగము పై ఇద్దరే మనస్ఫూర్తిగా మాట్లాడుకునేటంత భక్తితోటి చేయండి. మీకు ఖచ్చితంగా ఆ పరమేశ్వరు మీరు ఎన్ని ఏండ్లుగా బాధలు పడ్డారో అంతకు ఫలితాన్ని మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇది మాత్రం మీరు మనస్ఫూర్తిగా చేయండి. మీకు 2 వారాల్లోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. ఇంకొకటి, ఎవరైనా బిజినెస్లు చేస్తుంటారు కదా, అంటే వ్యాపారాలు కానీ బిజినెస్లు కానీ వీళ్ళకు కూడా ఎప్పుడు దిగులుగా అంటే వ్యాపారం డల్లుగా సాగడము, తీసేద్దాం అని అనిపిస్తుంటుంది కదా, అసలు ఏమి జరగడం లేదు తీసేయాలి అనుకుంటారు కదా. అయితే సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకోండి. కాకపోతే పేడ కాకుండా మీరు నవధాన్యాలు పోయండి. నవధాన్యాలు శివునిలాగా కుప్పగా పోసి శివలింగం ఆకృతిలో పోసి దాని మీద కొద్దిగా మనకు విభూది కుంకుమ జల్లి రోజు ఇదే విధంగా పూజిస్తూ రండి 18 వారాలు. 19వ వారం ఏం చేయాలంటే ఇవి కూడా దక్షిణ తాంబూలము అంటే నవధాన్యాలు అంటే బ్రాహ్మణ్స్ తీసుకోరు చాలామంది. అయితే మీరు ఏం చేయండి అంటే మీకు అంటే దగ్గరలో ప్రవహించే నది ఉంటేనో ప్రవహించే నదిలో కలపండి. లేదు అనుకుంటే మీరు పక్షులు ఎక్కువగా తిరుగుతుంటాయి కదా, అంటే పక్షులు గుంపులుగా ఉంటాయి కదా, ఆ పక్షులకు నవధాన్యాలు వేస్తురండి. ఇప్పుడు మనకు కొద్దిగా చెట్ల కంటే అడవి ప్రాంతానికి అక్కడ పోతే పక్షులు ఉంటాయి కదా, ఆ పక్షులకు దానం చేయండి. మీరు ఇంకా ఈ దక్షిణ తాంబూలాలు ఉంటాయి కదా, ఆవుకు తినిపించండి. దక్షిణతోటి ఎవరో బీద వాళ్ళకు ఏదో విధంగా తినిపిస్తూ రండి. మీ జాతకంలో ఏమన్నా పాపగ్రహాలు ఉంటే మీకు అవన్నీ తొలగిపోయి మీరు కూర్చున్న వ్యాపారము సక్రమంగా మంచిగా జరుగుతుందన్నమాట. మీరు ఆ పరమేశ్వరుని భక్తితోటి పూజించండి. మీరు ఇది పెట్టాలా అది పెట్టాలా అని ఆలోచించకండి. మీరు ఏమి పెట్టకున్నా మన మనసు ఒకటి పరమేశ్వరునికి సమర్పించినామంటే మనకంతా మంచి జరుగుతుంది. నిదానమైన మనకు ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి ఉందనుకోండి, మంచి పని ముందుకు అంటే 10 మందికి తెలవాలంటే దానికి రోజులు
చాలా ఎక్కువ కావాలనమాట. అంటే మంచి అనేది చాలా నిదానంగా, స్లోగా ఎళ్ళిపోతుంది. అదే చెడ అనుకోండి 5 నిమిషాల మనకున్న కాలనీ మొత్తము ప్రవహిస్తుందనమాట. అందుకే మనకు మంచి జరిగేటప్పుడు స్లోగా, నిదానంగా మనము ముందుకు ఎళ్ళిపోతామట. అంటే ఎవ్వరు మనం ఇంగ ఏమి చేయనంత స్టేజ్‌కి మనము ఎళ్ళిపోతామనమాట. అంతేగాని మీరేదో తొందర గావాలి, ఇన్ని సార్లు పూజ చేస్తున్నా నాకే ఫలితం లేదని అనుకోకండి. ఫస్ట్ మీరు మనసుతోటి పరమేశ్వరుని పూజించండి. మీరు అనుకున్నవి మీకు దక్కుతాయనమాట. జై శ్రీరామ్.